సంథింగ్ ఈజ్ చేంజ్ బట్ నాట్ మీ అని మాట్లాడిన రోమన్ రీన్స్ ప్రోమో మీ అందరికీ గుర్తే ఉంది కదా. సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసిన తర్వాత స్మాక్డౌన్లో మాట్లాడింది ఈ విధంగా. అండ్ మళ్ళీ మన రోమన్ రీన్స్ మొన్న రాలో రిటర్న్ చేసిన తర్వాత రా నుండి బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా ఒక సాలిడ్ ప్రోమో కట్ చేసిండనమాట. ఆ ప్రోమో చూస్తే మన రోమన్ రీన్స్ రీసెంట్ టైంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా కాదు, ఓల్డ్ రోమన్ రీన్స్ లాగా, ఒక ప్రైమ్ రోమన్ రీన్స్ లాగా, మనకి హీల్ సూపర్ స్టార్ లాగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడానో ఆ విధంగా రోమన్ రీన్స్ మాట్లాడిండనమాట. రోమన్ రీన్స్ ఏమన్నాడంటే, ఇక్కడ ఏదో మారింది గానీ నేను మారలేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇక్కడ చాలా మారింది కావచ్చు గానీ నేను మారలేదు. అండ్ నేను చాలా విసిగిపోయాను. ఇక్కడున్న వాళ్ళు ఏదైతే ఈ కంపెనీ ల్యాండ్‌స్కేప్ అని అనుకుంటున్నారో, టాప్ ఆఫ్ ద మౌంటైన్ అని అనుకుంటున్నారో, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారో, దాని గురించి నేను చాలా విసిగిపోయినాను. వాటన్నిటి గురించి, ఆ ఎత్తుల గురించి, ప్రతి దాని గురించి అర్థమయ్యేది ఒకే ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ద ట్రైబల్ చీఫ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ ఒక్క మనిషికే ఈ కంపెనీ ల్యాండ్‌స్కేపు ప్రతి ఒక్క దాని గురించి అర్థమవుతదని మన రోమన్ రీన్స్ చెప్తారు. అటువంటి మనుషులు వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దాని కోసం వెతుకుతారు, దాన్ని సంపాదించుకుంటారు. దాన్ని ముట్టుకుంటే చాలు బంగారంగా మారిపోతదని మన రోమన్ రీన్స్ మాట్లాడిండనమాట బ్యాక్ స్టేజ్ వెళ్తుండగా. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తుండగా ఇంకా ఒకటి ఫన్నీ మూమెంట్ చేసినారన్నమాట. కెమెరామెన్ కడుపులో గుద్దుతారు, అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వాచ్ వీడియోని పోస్ట్ చేసినారన్నమాట. ఆ వాచ్ ఎవరికో ఇస్తారు. సో దానికి క్యాప్షన్‌గా రీగెయిన్ అని పెడతారన్నమాట. అంటే ఇప్పుడు మనకి స్టోరీ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఈ ప్రోమో చూసిన తర్వాత మళ్ళొకసారి రోమన్ రీన్స్ ప్రతి ఒక్కటి తను ఏదైతే కోల్పోయిండో ప్రతి ఒక్క దాన్ని సంపాదించుకుంటాడని క్లియర్‌గా అర్థమవుతుంది. మళ్ళొకసారి రోమన్ రీన్స్ ఛాంపియన్ అవుతాడని క్లియర్‌గా అర్థం అయిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు మీరేమంటారు ఈ ప్రోమో పైన? అండ్ ఈ ప్రోమో చూస్తే మనకి ఇప్పుడున్న రోమన్ రీన్స్ లాగా అనిపించలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్, అసలు రోమన్ రీన్స్, నిజమైన రోమన్ రీన్స్‌ని చూసినట్టుగా అనిపించింది నాకైతే. అండ్ ఇలాంటి ప్రోమోస్ చూసి చాలా రోజులవుతుంది రోమన్ రీన్స్ దగ్గర నుండి. అండ్ ఈ ప్రోమో నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి ఈ ప్రోమో పైన. సో చూడాలి మరి ఛాంపియన్ అవుతాడా అనేది నెక్స్ట్ ఇయర్‌లో తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో ఫ్యూడ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాన్‌తో అంటే రోమన్ రీన్స్‌కి గొడవలన్నీ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మన రోమన్ రీన్స్‌కి సెత్ రాలిన్సే అన్నమాట. సెత్ రాలిన్స్‌తోనే రోమన్ రీన్స్ ఫైట్ చేస్తాడు. సో చూడాలి మరి ఛాంపియన్ అవుతాడా అనేది నెక్స్ట్ ఇయర్ తెలుస్తది. బట్ ఈ ప్రోమో చూస్తే కంపల్సరీగా అవుతాడనే అనిపిస్తుంది.